హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం సూపర్లాటివ్ డిగ్రీ టైప్ 2 కవర్ చేసుకుంటాం. ఓకే, ఆల్రెడీ టైప్ 1 చూసాం మనం. ఓకేనా, సో ఇది టైప్ 2. ఓకేనా, సో బై ద వే కొత్త వాళ్ళు ఉంటే దయచేసి మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే దీనికి బిఫోర్ సూపర్లాటివ్ డిగ్రీలో టైప్ 1 చూసుకోండి. నార్మల్గా చూడండి ఫ్రెండ్స్, సూపర్లాటివ్ డిగ్రీలో మనకి టైప్ 1 టైప్ 2 ఉంటుంది. సిలబస్లో మనకి డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఉంది. ఇక్కడ 3 ఉంటాయి డిగ్రీస్ నార్మల్గా: పాజిటివ్, కంపారిటివ్, సూపర్లాటివ్. ఓకేనా, మనం ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ అండ్ కన్వర్షన్. ఓకే, మనకి సపోజ్ చెప్పలేము వాళ్ళు జస్ట్ ఐడెంటిఫికేషన్ లాగా క్వశ్చన్స్ కూడా ఇస్తారు. ఓకే, అండ్ ఆర్ మేబీ కన్వర్షన్ చేసి దాంట్లో ఆప్షన్ ఇచ్చేసి. బై ద వే ఇప్పుడు అంటే మనకి కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది క్వశ్చన్స్. సో కన్వర్షన్ మోస్ట్లీ ఉంటుంది. ఓకే, బై ఎనీ ఆల్రెడీ నేను ఇంతకుముందు మనకి ప్రీవియస్ ఇయర్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు. ఒక 2 క్వశ్చన్స్ నేను మీకోసం తీసుకొని వచ్చాను. ఓకే, అది లాస్ట్లో డిస్కస్ చేసాం. అట్ ద సేమ్ టైం ఇది మీకు చెప్పిన తర్వాత ఒక ప్రాక్టీస్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అది మీరు చేయండి. ఓకే, వీడియో పాజ్ చేసి చేయండి, తర్వాత నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్ ఫ్రెండ్స్, ఇక్కడ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లాటివ్ డిగ్రీలో నార్మల్గా చూడండి మనకి క్వశ్చన్లో సపోజ్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత చూడండి ఎలా ఐడెంటిఫై చేయాలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. ప్లీజ్ ఆ వీడియోస్ చూడండి మీరు. ఓకే, ఆ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకే, అంటే పాజిటివ్ డిగ్రీలో ఉంటే మనం కంపల్సరీ కంపారిటివ్ డిగ్రీలోనే చేంజ్ చేయాలి. ఓకే, సపోజ్ క్వశ్చన్లో ఇచ్చిన క్వశ్చన్ కంపారిటివ్ డిగ్రీలో ఉంటే అది మన పాజిటివ్ డిగ్రీలో చేంజ్ చేయాలి. అండ్ సపోజ్ ఇచ్చిన క్వశ్చన్లో అది సపోజ్ సూపర్లాటివ్ డిగ్రీలో ఉంటే మనం ఖచ్చితంగా ఈ 2 దాంట్లో చేంజ్ చేయాలి. అంటే పాజిటివ్లో కూడా చేంజ్ చేయాలి అండ్ కంపారిటివ్లో కూడా చేంజ్ చేయాలి. సో క్వశ్చన్ రిలేటెడ్ దీనికి ఎట్లా ఉంటుందంటే మోస్ట్లీ సూపర్లాటివ్లో ఇచ్చిన తర్వాత 4 ఆప్షన్ ఇచ్చేసి దీంట్లో ఏది పాజిటివ్ డిగ్రీ అని వాళ్ళు అడగచ్చు. అండ్ బై ద వే సూపర్లాటివ్లో కూడా టైప్ 2 ఉన్నాయి. అంటే 2 టైప్స్ ఉన్నాయి, టైప్ 1 అండ్ టైప్ 2. సో ఆల్రెడీ టైప్ 1 కవర్ చేశాను నేను. సో ఈరోజు మనం టైప్ 2 కవర్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, సో నచ్చితే లైక్ చేయండి. ఓకే, షేర్ చేయండి. ఓకే, ఎస్, కొత్త వాళ్ళు ఉంటే దయచేసి ఓకే మీరు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏపీటెట్లో మన మొత్తం ఫ్రీలో నేను సిలబస్ కవర్ చేసుకుంటున్నాను. సో అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మీకు ఈజీగా అది మీకు అర్థమైనట్లా నేను మీకు చెప్తాను. సో అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చూడండి, సూపర్లాటివ్ డిగ్రీలో టైప్ 2లో వచ్చేసి మనకి ఎట్లా ఐడెంటిఫై చేయాలి. సో ఓకే, క్వశ్చన్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది సూపర్లాటివ్లో ఉంది. దీంట్లో మనకి వన్ ఆఫ్ ద అని ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ రెడ్ కలర్తో హైలైట్ కూడా చేశాను. ఓకే, సో ఎగ్జామ్లో మీకు ఉండదు, బట్ ఇక్కడ అయితే నేను మీకు చేశాను. సో దీంతో మనకి తెలిసిపోతుంది. సో ఏమనేసి ఇది సూపర్లాటివ్లో ఉందనేసి, సూపర్లాటివ్ డిగ్రీలో ఉంది. టైప్ 1లో మనకి జస్ట్ ద ఒకటి ఉంటుంది, వన్ ఆఫ్ ద ఉండదు. ఓకే, సో టైప్ 1లో వచ్చేసి మనకి ఓకే ద ఒకటి ఉంటుంది. ఓకే, టైప్ 2లో వచ్చేసి వన్ ఆఫ్ ద ఉంటుంది. ఓకే, సో అందుకే టైప్ 2లో మనం చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్లో మీకు చెప్పినాను ఆల్రెడీ. సో సూపర్లాటివ్ డిగ్రీలో ఉంటే కంపల్సరీ వీ షుడ్ కన్వర్ట్ దిస్ ఇంటూ పాజిటివ్ అండ్ కంపారిటివ్. ఓకే, ఇఫ్ సపోజ్ ద గివెన్ క్వశ్చన్ ఈజ్ ఇన్ పాజిటివ్ డిగ్రీ వీ షుడ్ కన్వర్ట్ ఓన్లీ ఇన్ కంపారిటివ్ డిగ్రీ. ఓకే, సపోజ్ కంపారిటివ్ డిగ్రీలో ఉంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ వన్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ. అంటే పాజిటివ్లో ఉంటే మనం కంపారిటివ్లో చేంజ్ చేయాలి. ఓకే, వేరే ఏ దాంట్లో చేంజ్ చేయకూడదు. కంపారిటివ్లో ఉంటే మనం పాజిటివ్లోనే చేంజ్ చేయాలి, వేరే ఏ దాంట్లో మనం చేంజ్ చేయకూడదు. సూపర్లాటివ్లో ఉంటే మనం ఖచ్చితంగా ఈ 2 దాంట్లో చేంజ్ చేయాలి. ఓకే, సో టైప్ 1 కంప్లీట్ అయింది. టైప్ 2లో చూద్దాం. టైప్ 2లో మనం ఒకసారి ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఓకే ఇది సూపర్లాటివ్ డిగ్రీ టైప్ 2 అని మనకు తెలిసిన తర్వాత మనం పాజిటివ్ అండ్ కంపారిటివ్ డిగ్రీలో మనం చేంజ్ చేస్తాం కదా. సో దాంట్లో పాజిటివ్ డిగ్రీలో మనం ఖచ్చితంగా వెరీ ఫ్యూతోనే స్టార్ట్ చేయాలి. ఓకే, వెరీ ఫ్యూతో పాజిటివ్ డిగ్రీ స్టార్ట్ అవుతుంది. ఓకే, టైప్ 1లో అట్లా కాదు. టైప్ 1లో వచ్చేసి నో అదర్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం టైప్ 1 ఐడెంటిఫై చేసిన తర్వాత నో అదర్తో పాజిటివ్ డిగ్రీ మనం దాంతో స్టార్ట్ చేయాలి. కానీ మనం టైప్ 2 వచ్చేసి అట్లా కాదు, వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ కూడా చూద్దాం. అండ్ ఎస్, కంపారిటివ్ డిగ్రీ సపోజ్ కంపారిటివ్ డిగ్రీ టైప్ 2లో ఉంటే దాన్ మోస్ట్ అదర్ అని యూజ్ చేయాలి. ఓకేనా, ఓకే, సో దాన్ మోస్ట్ అదర్ అనేసి యూజ్ చేయాలి కంపారిటివ్లో. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఫైన్, సో ఇక్కడ ఏముంది క్వశ్చన్, శ్రీదేవి వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా. ఓకే, సో సూపర్లాటివ్లో ఉంది ఎలా. ఓకే, సూపర్లాటివ్ అది దట్టు టైప్ 2లో ఉంది ఎలా. సో వన్ ఆఫ్ ద ఉంది. సో దీంతో మనకి తెలిసిపోయింది ఇది సూపర్లాటివ్లో ఉంది. సో ఇప్పుడు కన్వర్ట్ చేద్దాం. సో పాజిటివ్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి వెరీ ఫ్యూతోనే స్టార్ట్ చేయాలి. ఓకే, వెరీ ఫ్యూలో మనం వెరీ ఫ్యూతో స్టార్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏం వస్తుంది అంటే చూడండి ఇక్కడ. ఓకే, మనకి అడ్జెక్టివ్ ఏముంటుంది. ఓకే, మనకి ఏదైనా అడ్జెక్టివ్ తర్వాత రిమైనింగ్ ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సో వెరీ ఫ్యూ ఇక్కడ ఏముంది, శ్రీదేవి వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా. సో వెరీ ఫ్యూతో స్టార్ట్ చేసిన తర్వాత మనకి అడ్జెక్టివ్ తర్వాత ఏముంది అది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఏముంది,
యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా అంటే వెరీ ఫ్యూ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా. ఓకే, వెరీ ఫ్యూ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనకి వాజ్ ఉంది కానీ మనం వర్ తీసుకోవాలి. ఎందుకు వర్ వస్తుంది? బికాస్ యాక్ట్రెసెస్ ప్లూరల్. ఓకే, సో ప్లూరల్ ఉందనుకో మనం ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ప్లూరల్దే యూజ్ చేయాలి. ఓకే, సపోజ్ మీరు ఇక్కడ వాజ్ రాస్తే అది రాంగ్ అయిపోతుంది. సో వెరీ ఫ్యూ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా వర్. ఓకే, మనం నార్మల్గా నేను మీకు చెప్పాను పాజిటివ్ డిగ్రీ మనం యాజ్ అడ్జెక్టివ్ అండ్ యాజ్ అంటే యాజ్ డాష్ యాజ్. సో ఆ డాష్లో మనకి అడ్జెక్టివ్ వస్తుంది. సో మనకేముంది ఇక్కడ అడ్జెక్టివ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉంది కదా. సో మనకి పాజిటివ్ డిగ్రీలో కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఏముంటుంది? ఓన్లీ బ్యూటిఫుల్ అనేది ఉంటుంది. సో వెరీ ఫ్యూ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా వర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ శ్రీదేవి, పేరు యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. సో ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ కంపారిటివ్లో మనం ఏమి చేయాలి? ఓకే, దాన్ మోస్ట్ అదర్ అని యూస్ చేయాలి. సో అది ఎక్కడ వస్తుంది అంటే నేను ఇంతకుముందే ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అంటే మనం యాజ్ ఇట్ ఈస్గా పోవాలి. అంటే ఏమి? శ్రీదేవి వాజ్ అట్లా స్టార్ట్ చేయాలి. శ్రీదేవి వాజ్ చూడండి, వాజ్ వస్తుంది ఇక్కడ ఎందుకంటే శ్రీదేవి ఇస్ ఎ సింగులర్, అందుకే వాజ్ యూస్ చేయాలి. సో శ్రీదేవి వాజ్. ఓకే, ఇక్కడ వన్ ఆఫ్ ద సూపర్లాటివ్లో వస్తుంది కదా. సో మనం ఇప్పుడు కంపారిటివ్లో చేంజ్ చేస్తున్నాం. సో వన్ ఆఫ్ ద దీంట్లో రాదు, రాదు, వన్ ఆఫ్ ద ఏమి రాదు. మనం మోస్ట్ బ్యూటిఫుల్ ఇది మనం దీన్ని కొద్దిగా చేంజెస్ చేయాలా. మోస్ట్ బ్యూటిఫుల్ ఇది సూపర్లాటివ్ కదా. సో కంపారిటివ్లో ఇది మోర్ బ్యూటిఫుల్ అయిపోతుంది. సో శ్రీదేవి వాజ్ మోర్ బ్యూటిఫుల్. ఓకే, ఇప్పుడు ఇది మనం యాడ్ చేయాలి. ఓకే, దాన్ మోస్ట్ అదర్ నేను హైలైట్ చేశాను రెడ్ కలర్తో. ఓకే, మీకు గుర్తుండాలనేసి ఫస్ట్ అది మీకు తెలిసిపోవాలనేసి. సో శ్రీదేవి వాజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మోస్ట్ అదర్. ఓకే, దాన్ మోస్ట్ అదర్ యాక్టర్. ఇంకా ఆ తర్వాత ఇంకా మనకి ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఏం మిగిలింది అది యాడిస్గా వచ్చేస్తుంది. సో యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా అది కంపారిటివ్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. సో వన్ మోర్ ఇంకోటి చూద్దాం. షేక్స్పియర్. షేక్స్పియర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఫైన్. సో షేక్స్పియర్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో మనకి తెలిసిపోయింది వన్ ఆఫ్ ద ఉంది అనేసి, అది సూపర్లాటివ్లో ఉన్నట్ల. ఓకే, సో షేక్స్పియర్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ ఇన్ ద వరల్డ్. సో పాజిటివ్ డిగ్రీలో మనం కన్వర్ట్ చేయాలంటే ఏమి? ఓకే, ఇది అంటే ఏమి? టైప్ 2 ఉంది. ఓకే, సో టైప్ 2లో మనం స్టార్ట్ చేయాలంటే వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి. సో వెరీ ఫ్యూ ఆ తర్వాత మనం ఏం చేయాలా? మనం అడ్జెక్టివ్ ఉంది చూడండి, దాని తర్వాత నుంచి రిమైనింగ్ ఏముంది అది యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఓకే, వెరీ ఫ్యూతో స్టార్ట్ చేసిన తర్వాత ఓకే డ్రామటిస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, మనం పాజిటివ్లో కన్వర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో వెరీ ఫ్యూతో స్టార్ట్ చేసిన తర్వాత ఓకే సూపర్లాటివ్లో ఏముంది అంటే అడ్జెక్టివ్ తర్వాత ఏమేముంది అది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఓకే, సో వెరీ ఫ్యూ డ్రామటిస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇప్పుడు చూడండి వెరీ ఫ్యూ డ్రామటిస్ట్ ప్లూరల్ చూడండి. ఓకే, అందుకే వర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అది కొద్దిగా జాగ్రత్తగా ఫ్రెండ్స్. ఆప్షన్లో మీరు సపోజ్ అది సింగులర్ వాజ్ ఉంటే మీరు దాన్ని సెలెక్ట్ చేస్తే రాంగ్ అయిపోతుంది. ఓకే, డ్రామటిస్ట్. బై ద వే చూడండి ఫ్రెండ్స్, సూపర్లాటివ్ డిగ్రీలో ఇక్కడ ఆల్వేస్ ప్లూరల్లోనే ఉంటుంది. ఓకే, ఆల్వేస్ సింగులర్లో ఇయర్ వాళ్ళు ప్లూరల్లోనే ఇస్తారు. సో మనం నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో మనం ప్లూరల్దే ఏముంటుంది? వర్ ఆర్ ఆర్, ఇది రెండు ఉంటుంది. ఓకే, సో ఆ రెండులో ఏదో ఒకటి మనం రాయాలి. ఫైన్. సో వెరీ ఫ్యూ డ్రామటిస్ట్ ఇన్ ద వరల్డ్ వర్. ఓకే, యాజ్ డాష్ యాజ్. ఓకే, సో యాజ్ డాష్లో ఏముంది ఇక్కడ? గ్రేటెస్ట్. సో గ్రేటెస్ట్కి పాజిటివ్ డిగ్రీలో ఏమవుతుంది? గ్రేట్ అవుతుంది. సో యాజ్ గ్రేట్ యాజ్. ఇంకా ఏం మిగిలింది? షేక్స్పియర్. సో యాజ్ ఇట్ ఈస్గా షేక్స్పియర్ వచ్చేస్తుంది. సో ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఇప్పుడు కంపారిటివ్లో చూద్దాం. ఓకే, సో మనం యాజ్ ఇట్ ఈస్గా మనం రాసేద్దాం. ఓకే, ఇక్కడ వరకు ఇది రాదు. ఓకే, ఇది రాదు, దీని ప్లేస్లో మనం ఓకే వేరేది యాడ్ చేయాలి. సో రాసేద్దాం. ఓకే, కన్వర్ట్ చేద్దాం. షేక్స్పియర్ సింగులర్ కదా, అందుకే వాజ్ వస్తుంది. ఓకే, సో షేక్స్పియర్ వాజ్. ఓకే, సో గ్రేటర్. నా గ్రేటెస్ట్ కదా. సో గ్రేటర్ దీనికి మోర్ రాదు. ఓకే, సో షేక్స్పియర్ వాజ్ గ్రేటర్. ఆ తర్వాత ఏముంది? దాన్ మోస్ట్ అదర్. ఓకే, సో షేక్స్పియర్ వాజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్. ఇంకా అయిపోయింది ఇది. ఓకే, మనం ఇది కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, దెన్ అడ్జెక్టివ్ని కూడా కంపారిటివ్ డిగ్రీలో చేంజ్ చేసాం. ఇంకా ఏం మిగిలింది? అది యాజ్ ఇట్ ఈస్గా మనం రాసేస్తే సరిపోతుంది. డ్రామటిస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, కంపారిటివ్లో మనం యాజ్ ఇట్ ఈస్గా స్ట్రేట్గా రాయాలా. ఏమంటే మధ్యలో ఇచ్చిన సూపర్లేటివ్ డిగ్రీ అది చేంజ్ చేయాలి. ఓకే, సో మిగతా అది చేంజ్ చేసి మనం కంపారిటివ్ డిగ్రీ దాంట్లో యాడ్ చేయాలి. ఓకే, పాజిటివ్ డిగ్రీలో అట్లా కాదు, వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. వెరీ ఫ్యూతో స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే అడ్జెక్టివ్ తర్వాత ఏమేమి ఉంది అది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఓకే, అది వచ్చిన తర్వాత హెల్పింగ్ వర్బ్ చూసుకోవాలి మనం. సింగులర్ అయితే సింగిల్ది యూజ్ చేయాలి, ప్లూరల్ ఉంటే ప్లూరల్. కానీ సూపర్లాటివ్లో అంటే టైప్ 2లో ఎస్పెషల్లీ టైప్ 2లో ఆల్వేస్ మనకి ప్లూరల్లోనే ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో వర్. ఇంకా ఆ తర్వాత మనకి యాజ్ డాష్ యాజ్లో మనకి యాజ్ అది అడ్జెక్టివ్ రాసిన తర్వాత మనం ఇంకా ఏం మిగిలింది అది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఓకే, అర్థమైంది అనుకోండి ఫ్రెండ్స్. ఇంకా రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఇది ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఇది మనం మీరు కొద్దిగా ట్రై చేయండి.
ఓకే, కావాలంటే మీరు వీడియో పాజ్ చేసిన తర్వాత ట్రై చేయండి. ఇప్పుడు కావాలంటే నేను కూడా చేస్తాను. సో ఫైన్ ఫ్రెండ్స్, మనం దీన్ని కన్వర్ట్ చేద్దాం. ఓకే, చెప్పండి అంటే మనకి దేంతో స్టార్ట్ చేయాలి? అది ఫస్ట్ ఏముంది ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఐడెంటిఫై చేయండి ఇది ఏ దాంట్లో ఉంది. సో హిమాలయాస్ ఆర్ వన్ ఆఫ్ ద ఓకే టాలెస్ట్, ఓకే టాలెస్ట్ కదా. సో వన్ ఆఫ్ ద టాలెస్ట్ ఓకే మౌంటైన్ రేంజెస్ ఇన్ ద వరల్డ్. రేంజెస్ ప్లూరల్లో ఉంది చూడండి, ప్లూరల్లోనే ఉంటుంది. సో మనం పాజిటివ్ డిగ్రీలో మనం కన్వర్ట్ అంటే ఇది టైప్ 2 కదా. సో ఇప్పుడు మనం టైప్ 2కి మనం కన్వర్ట్ చేసి మనకు వచ్చు. సో దేంతో స్టార్ట్ చేయాలి? వెరీ ఫ్యూ. ఆ తర్వాత మనం ఏం చేయాలా? ఓకే, మనకి అడ్జెక్టివ్ ఉంది కదా, దాని తర్వాత ఏమేమి ఉంది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. సో వెరీ ఫ్యూ మౌంటైన్ రేంజెస్ ఓకే వరల్డ్, ఓకే మౌంటైన్ రేంజెస్ ఇన్ ద వరల్డ్. దీని తర్వాత మనం ఏం చేయాలి? ఓకే హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి. సో ఆల్రెడీ ఇది మనకి రేంజెస్ ప్లూరల్లోనే ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఆరే వస్తుంది. ఓకే వెరీ ఫ్యూ మౌంటైన్ రేంజెస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ అంటే డాష్లో ఏం వస్తుంది? ఇక్కడ ఏముంది? అడ్జెక్టివ్ టాలెస్ట్ ఉంది కదా. సో టాల్ ఓకే యాజ్ టాల్ యాజ్ హిమాలయాస్. ఓకే అంతే. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. మీరు సపోజ్ మీరు కన్వర్ట్ చేసిన తర్వాత ఆన్సర్ చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం కంపారిటివ్లో చేంజ్ చేయాలంటే మనం ఓకే యాజ్ ఇట్ ఈస్గా రాయాలి కదా. సో దిస్ పార్ట్ విల్ గెట్ చేంజ్ అప్ టు హియర్. ఓకే ఇది రాదు. సో మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సో కన్వర్ట్ చేయండి. హిమాలయాస్ ఓకే ఆర్ ఓకే సో ఇది రాదు మనకి. టాలర్ ఓకే TALLER ఓకే టాలర్ దెన్ మోస్ట్ అదర్. ఓకే ఇంకా అయిపోయింది. ఆ తర్వాత మనం యాజ్ ఇట్ ఈస్గా ఉండేది మనం కింద వచ్చేస్తుంది. ఓకే ఫైన్. సో దిస్ ఈస్ ద వన్. ఓకే మనం కంపారిటివ్లో కూడా చేంజ్ చేసాం. ఓకేనా, సో ఒకసారి చూసుకోండి మీరు. ఓకే సో ఇది కూడా చూద్దాం మనం. ఓకే సో మనం దేంతో స్టార్ట్ చేయాలి? వెరీ ఫ్యూతో కదా బై ద వే. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇది వెరీ ఫ్యూ రాసిన తర్వాత సో లార్జెస్ట్ అడ్జెక్టివ్ ఏముంది? లార్జెస్ట్ కదా, దీని పక్కన ఉండేది యాజ్ ఇట్ ఈస్గా మనం కింద రాయాలి. ఓకే ఎక్స్పోర్టర్స్ ఆఫ్ షింప్. ఓకే సో లెట్స్ గివ్ అ స్పేస్ హియర్. ఓకే ఫైన్. సో వెరీ ఫ్యూ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ షింప్. ఓకే దెన్ మనం ఏం చేయాలి? ఓకే వాళ్ళ గురించి ఏం లేదు. ఓకే సో మనం ఆల్రెడీ రాసినామా? వెరీ ఫ్యూ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ షింప్. దీని తర్వాత మనం ఏం చేయాలి? ఓకే యాజ్ ఓకే సో ఎస్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి కదా. సో హెల్పింగ్ వర్బ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈజ్ ఉంది. ఓకే ఈజ్ ఉంది కదా. సో ఇక్కడ మనం ఈజ్ రాస్తే రాంగ్ అయిపోతుంది. ఓకే వెరీ ఫ్యూ ఎక్స్పోర్టర్స్. ఓకే ఎక్స్పోర్టర్స్ అంటే మీ వన్ కంట్రీ కాదు, ఇట్స్ ఏ ప్లూరల్. సో అందుకే మనం యూజ్ చేయాలా? ఈస్కి మనకి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఏమి? ప్రెజెంట్కి ఆర్. ఓకేనా, ఆర్ యూజ్ చేయాలి. వెరీ ఫ్యూ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ షింప్ ఆర్ ఓకే యాజ్ డాష్లో ఏముంది? లార్జెస్ట్ కదా. సో లార్జ్ ఓకే సో వెరీ ఫ్యూ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ షింప్ ఆర్ యాజ్ లార్జ్ యాజ్ ఇండియా. ఓకే సో దిస్ ఈజ్ ఇన్ పాజిటివ్. నౌ లెట్స్ చేంజ్ ఇట్ ఇంటూ కంపారిటివ్. ఓకే సో కంపారిటివ్ అంటే మనం యాజ్ ఇట్ ఈస్గా రాయాలా. దిస్ పార్ట్ విల్ నాట్ కమ్. ఓకే సో ఇండియా ఈజ్, ఎందుకంటే ఇండియా ఈజ్ సింగిల్ కంట్రీ, సో అందుకే ఈజీ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా? లార్జర్ కదా, లార్జెస్ట్ కాదు, లార్జర్ ఆ తర్వాత దెన్ మోస్ట్ అదర్. ఓకే ఇది వస్తుంది. ఓకే చేంజ్ చేసినామా? ఎస్ చేసేసినాం. ఇంకా ఏముంది? రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండేది మనకి వచ్చేస్తుంది. ఓకే సో ఇండియా ఈజ్ లార్జర్ దెన్ మోస్ట్ అదర్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఓకే MP షింప్. ఓకే అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే లెట్స్ గివ్ ఇట్ దిస్ ఇన్ క్యాప్. ఓకే ఫైన్. సో దిస్ ఇస్ ద వన్. ఓకే అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, సో అర్థమైతే మీకు ఓకే లైక్ చేయండి వీడియోని. అండ్ ఎస్ ఆబ్వియస్లీ ఓకే ఇది షేర్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. సో ఇక్కడ మనం నార్మలీ ఓకే ఇప్పుడు కొన్ని ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నాం, అంటే ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ చూద్దాం. సో ఏముంది ఇక్కడ? ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ టైప్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్? ఐడెంటిఫికేషన్. ఫైన్. ఓకే ఫ్రెండ్స్ ఇది ఐడెంటిఫికేషన్ నుంచి వచ్చింది క్వశ్చన్. ఓకే కన్వర్షన్ అయితే కాదు, ఐడెంటిఫికేషన్. ఓకే సో చెప్పండి దీనికి ఆన్సర్ ఏమి? ఓకే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. సో ఇది కాదు, నాట్ ఎ టైప్ అంటే ఇది కదా, లేదు. పాజిటివ్ ఉంది, కంపారిటివ్ ఉంది, సూపర్లేటివ్ ఉంది, కానీ నెగిటివ్ లేదు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇది కూడా మీకు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఎగ్జామ్లో వచ్చింది ఇది, ప్రీవియస్ ఎగ్జామ్లో. సో మనీ ఈజ్ మోర్ లిక్విడ్ దాన్ గోల్డ్ అంటే ఇది కూడా మనకి ఐడెంటిఫికేషన్. ఓకే దీంట్లో నుంచి క్వశ్చన్ ఉంటుంది, కన్వర్షన్ నుంచి కాదు ఫ్రెండ్స్, ఐడెంటిఫికేషన్. సో
అంటే ఐడెంటిఫై చేయాలా, అంటే ఫైండ్ అవుట్ చేయాలా. సో మనీ ఈజ్ మోర్ లిక్విడ్, ఆబ్వియస్లీ మోర్ ఉంది అంటే అది కంపారిటివ్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ కంపారిటివ్లో ఉండాలా. ఒక రిలేటివ్ క్లాస్ కాదు, యాక్టివ్ టు పాసివ్ వాయిస్ కాదు, డైరెక్ట్ స్పీచ్ కాదు. ఆన్సర్ దిస్ వన్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈజీనా ఫ్రెండ్స్. ఓకేనా, జస్ట్ మీకు తెలుసుకుంటే ఇంకా మనకి వాళ్ళు కన్వర్షన్లో క్వశ్చన్ ఇచ్చినా కూడా మనకి ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫైన్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఫ్రెండ్స్, కంప్లీట్ వీడియో చూడండి. ఓకే, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంత వాళ్ళు లైక్ చేయండి. అండ్ నేనైతే నా ఛానల్లో సిలబస్ కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ సిలబస్ కవర్ చేయాలనుకుంటున్నాను, పెద్ద పెద్ద వీడియోస్ చేయాలనుకుంటున్నాను, లైవ్ వీడియోస్ కూడా వేయాలనుకుంటున్నాను. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాక్సిమం వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, ఫైన్ ఫ్రెండ్స్, బాగా చదువుకోండి. ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.